ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. बोला लक्ष्मी नरसिम्हा स्वामी की जय, बोला अंडाल अम्मा की जय, बोला क्षेत्रपालक आंजनेय स्वामी की जय. వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. నేను చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతున్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాస్తారోకో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయదాని మీద 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేసిరని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఎంతవరకు సమావేశం గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, 2 ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటున్నారు కదా, కేవలం 10 నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలల గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడుతారు. 10 ఏళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కుచెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీడీ అధికారులు ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్గా ఈవో, రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి 10 సంవత్సరాలు అధిక పరిపాలన సాగించారు. అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయిన అధికారులతో ఐఏఎస్ ఐపీఎస్ల తోటి అధికారం సాగించారు. వాళ్ళు ఆరోపించారు. దేవుని పాదాల కాడ మా ఎమ్మెల్యే గారు అవినీతి పాల్పడలే అని మేము పాదాల కాడ మేము సవాల్ చేసినాం. దమ్ముంటే వాళ్ళు మా ఐలన్న గారు సవాల్ చేసినట్టు అవినీతి పాల్పడ్డన్నట్టు వాళ్ళు అదైతే నిరూపిస్తే ఈరోజు వచ్చి మన నరసింహస్వామి కమాన్ కాడ పాదాల కాడ వాళ్ళు పాదాలు కొట్టాలి అని మేము నిన్న సవాల్ ఇస్తున్నాం. దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రావాలని